హాయ్ తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారం ఇటీవల సంచలనంగా మారింది. పలు పోలీస్ స్టేషన్లలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, టీవీ నటులు, సినీ సెలబ్రిటీలైన దాదాపు 25 మందిపై కేసులు నమోదయ్యాయి. వీళ్లలో రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, విష్ణుప్రియ, శ్యామల, హర్ష సాయి, రీతు చౌదరి, టేస్టీ తేజ వంటి ప్రముఖులున్నారు. పోలీసులు వీరిని విచారణకు పిలిచి బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన ఆదాయం, ప్రమోషన్ ఒప్పందాల గురించి వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా ఎంటర్ అయింది. కేసులు నమోదైన వాళ్లలో ఇప్పటికే కొంతమంది తప్పైపోయిందని, తెలియక తప్పు చేశామని చెప్పారు. ఇంకొంతమంది తాము లీగల్ యాప్స్ను మాత్రమే ప్రమోట్ చేశామని చెబుతున్నారు. అసలు బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటి? బెట్టింగ్ యాప్స్ అనేవి ఇంటర్నెట్లో అందుబాటులో ఉంటాయి. ఇవి వినియోగదారులకు క్రీడలు, క్యాసినో గేమ్లు లేదా ఇతర ఈవెంట్లపై పందెం వేసే అవకాశం కల్పిస్తాయి. స్మార్ట్ ఫోన్స్ ద్వారా వీటిని సులభంగా ఇన్స్టాల్ చేసుకునే అవకాశం ఉండడంతో చాలామంది వీటి పట్ల ఆకర్షితులవుతున్నారు. రండి, ఆడండి, గెలవండి అనే నినాదాలతో ఈ యాప్స్ లాభాల వర్షం కురిపిస్తామని చెప్తుంటాయి. కానీ చాలా సందర్భాల్లో వినియోగదారులు డబ్బు కోల్పోయి అప్పుల పాలవుతున్నారు. బెట్టింగ్ యాప్లన్నీ ఒకేలా ఉండవు. వివిధ రకాల యాప్లు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నాయి. ఎన్ని రకాల యాప్స్ అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. బెట్టింగ్ యాప్స్ను ముఖ్యంగా 3 రకాలుగా విభజించవచ్చు. మొదటిది స్పోర్ట్స్ బెట్టింగ్ యాప్స్. క్రికెట్, ఫుట్బాల్ వంటి క్రీడలపై పందెం వేయడానికి ఇవి దోహదపడతాయి. బెట్ 365, డ్రీమ్11 లాంటివి ఈ కోవలోకి వస్తాయి. రెండోది క్యాసినో బెట్టింగ్ యాప్స్. పోకర్, రౌలెట్ గేమ్లు ఇందులో ఉంటాయి. ఉదాహరణకు జీత్విన్, 1xBet, ఫెయిర్ ప్లే, పరీ మ్యాచ్ లాంటివి. ఇక మూడోది ఫ్యాంటసీ గేమింగ్ యాప్స్. నైపుణ్యం ఆధారంగా ఇందులో ఆటలు ఆడే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు డ్రీమ్11, మై11 సర్కిల్, ఎంపీఎల్, హౌస్ యాట్, ఫ్యాన్ టు పే లాంటివన్నమాట. అయితే బెట్టింగ్ యాప్స్లో కొన్ని లీగల్ కాగా మరికొన్ని ఇల్లీగల్. ఇప్పుడు ప్రమోట్ చేసిన వాళ్లలో కొందరు ఇల్లీగల్ వాటిని చేయగా మరికొందరు లీగల్ యాప్స్కు ప్రచారం కల్పించారు. భారతదేశంలో బెట్టింగ్ చట్టాలు రాష్ట్రాల అధికార పరిధిలో ఉంటాయి. ఎందుకంటే జూదం రాజ్యాంగంలో స్టేట్ సబ్జెక్ట్. ప్రస్తుతం దేశంలో ఏ యాప్స్ లీగల్, ఏవి లీగల్ అనేది ఆసక్తి కలిగిస్తుంది. మన దేశంలో నైపుణ్యం ఆధారంగా తయారైన యాప్స్ను లీగల్గా ప్రకటించారు. వీటినే గేమ్స్ ఆఫ్ స్కిల్ అని కూడా పిలుస్తారు. డ్రీమ్11 లాంటివి ఈ కోవలోకి వస్తాయి. ఫ్యాంటసీ స్పోర్ట్స్ యాప్స్ను సుప్రీంకోర్టు చట్టబద్ధంగా గుర్తించింది. ఎందుకంటే అవి అదృష్టం కంటే నైపుణ్యంపై ఆధారపడతాయి. అందుకే అలాంటి యాప్స్ అధికారికంగానే క్రికెట్ ఈవెంట్స్ను స్పాన్సర్ చేస్తున్నాయి. ఇక ఇల్లీగల్ యాప్స్ విషయానికి వస్తే ఇవి పూర్తిగా అదృష్టం పైన ఆధారపడి పనిచేస్తాయి. వీటిని గేమ్స్ ఆఫ్ ఛాన్స్ అని పిలుస్తారు. చాలా రాష్ట్రాల్లో వీటిపై నిషేధం ఉంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి చట్టాలు అమల్లో ఉన్నాయి. తెలంగాణలో 2017 నుంచి ఆన్లైన్ బెట్టింగ్ పూర్తిగా నిషేధం. తెలుసో తెలియకో కొందరు బెట్టింగ్ యాప్స్ను ప్రమోషన్ చేశారు. మరి వాళ్ళపై ఎలాంటి కేసులు నమోదవుతాయి? తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వారిపై పలు చట్టాల కింద కేసులు నమోదవుతున్నాయి. మొదటిది BNS సెక్షన్ 3184. మోసం, తప్పుదారి పట్టించడం లాంటివి దీని కిందకు వస్తాయి. రెండోది తెలంగాణ గేమింగ్ చట్టం, TSGA అంటారు. సెక్షన్ 3A4. ఇందులో జూదాన్ని ప్రోత్సహించడం, నిషేధిత గేమింగ్ కార్యకలాపాలను చేపట్టడం లాంటివి ఉంటాయి. ఇక మూడోది ఐటీ చట్టం 2008, సెక్షన్ 66D. ఆన్లైన్ మోసాలకు పాల్పడడం, తప్పుడు ప్రచారం చేయడం దీని పరిధిలోకి ఉంటాయి. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన వాళ్లపై ఈ చట్టాల కిందే కేసులు నమోదవుతున్నాయి. కేసులు నమోదయ్యాయి సరే, మరి వీళ్లకు ఎలాంటి శిక్షలు పడతాయి? ఎంత ఫైన్ వేస్తారు? ఎంతకాలం జైల్లో ఉండాల్సి వస్తుంది? బెట్టింగ్ యాప్స్ తెలుగు రాష్ట్రాల్లో చట్టవిరుద్ధం కాబట్టి వాటిని ప్రమోట్ చేసిన వాళ్లపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు. ఆయా చట్టాల ప్రకారం వాళ్లకు శిక్షలు పడతాయి. తెలంగాణ గేమింగ్ చట్టం ప్రకారం మొదటి నేరానికి 1 సంవత్సరం జైలు శిక్ష విధిస్తారు, లేదా 5,000 రూపాయల జరిమానా వేస్తారు, లేదంటే రెండూ కలిపి కూడా వేయొచ్చు. ఇక రెండోసారి నేరం చేస్తే 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా వేస్తారు. వీటికి అదనంగా మనీ లాండరింగ్ లేదా హవాలా ఆరోపణలు నిరూపితమైతే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ PMLA కింద 3 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష పడవచ్చు. ఈ శిక్షలు నేరం తీవ్రత, ఆర్థిక నష్టం ఆధారంగా మారవచ్చు. బెట్టింగ్ యాప్స్పై చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది. కొందరేమో లీగల్ అంటారు, మరికొందరు ఇల్లీగల్ అంటారు. అసలు బెట్టింగ్ యాప్స్పై భారత ప్రభుత్వ వైఖరి ఏంటి? భారత ప్రభుత్వం ఆన్లైన్ బెట్టింగ్పై
కఠిన వైఖరి అవలంబిస్తోంది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ 2022-23లో 108 బెట్టింగ్ యాప్స్ను బ్లాక్ చేసింది. సైబర్ సెక్యూరిటీ బ్యూరో కూడా ఈ యాప్స్పై నిఘా పెంచుతూ 800కు పైగా కేసులు నమోదు చేసినట్లు ప్రకటించింది. అయితే ఫ్యాంటసీ స్పోర్ట్స్ వంటి నైపుణ్య ఆధారిత యాప్స్కు మినహాయింపు ఇస్తూ జూదం ఆధారిత యాప్స్ను నిషేధిస్తోంది. దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ పూర్తిగా నిషేధం. తెలంగాణ ప్రభుత్వం 2017లో తెలంగాణ గేమింగ్ యాక్ట్ సవరణ ద్వారా ఆన్లైన్ బెట్టింగ్, జూదాన్ని పూర్తిగా నిషేధించింది. ఈ చట్టం ప్రకారం బెట్టింగ్ యాప్స్ ఉపయోగించడం, ప్రమోట్ చేయడం రెండూ నేరమే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020లో ఏపీ గేమింగ్ యాక్ట్ సవరణ ద్వారా ఆన్లైన్ జూదంపై నిషేధం విధించింది. రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ ఆపరేట్ చేయడం, ప్రచారం చేయడం చట్టవిరుద్ధం. చాలామంది డ్రీమ్11 సంస్థ ఐపీఎల్తో పాటు ఐసీసీ టోర్నమెంట్స్ను కూడా స్పాన్సర్ చేస్తుంది కదా, అది కూడా బెట్టింగ్ యాపే కదా అని చెప్తున్నారు. అయితే డ్రీమ్11 చట్ట ప్రకారం అనుమతి లభించిన సంస్థ. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(g) ప్రకారం నైపుణ్యం ఆధారిత ఆటలు చట్టబద్ధంగా పరిగణించబడతాయి. డ్రీమ్11 ఈ కోవలోకే వస్తుంది. పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867 జూదాన్ని అంటే గ్యాంబ్లింగ్ను నిషేధిస్తుంది, కానీ నైపుణ్యం ఆధారిత ఆటలకు మినహాయింపు ఇస్తుంది. డ్రీమ్11 జూదం కాదని, నైపుణ్య ఆట అని భారత న్యాయస్థానాలు తీర్పు చెప్పాయి. 2017లో పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు డ్రీమ్11ని గేమ్ ఆఫ్ స్కిల్గా పేర్కొంది. దీనిలో జ్ఞానం, విశ్లేషణ మరియు నిర్ణయాధికారం ప్రధాన పాత్ర పోషిస్తాయని తెలిపింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. 2020లో రాజస్థాన్ హైకోర్టు కూడా ఇది జూదం కాదని, చట్టబద్ధమైన వ్యాపారమని నిర్ధారించింది. 2021లో సుప్రీంకోర్టు ఫ్యాంటసీ స్పోర్ట్స్లో నైపుణ్యం ఎక్కువ ప్రభావం చూపుతుందని పేర్కొంది. బెట్టింగ్ యాప్స్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది ఆర్థికంగా నష్టపోయారు. మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సే నో టు బెట్టింగ్ యాప్స్ క్యాంపెయిన్ ప్రారంభించి సెలబ్రిటీలపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమస్యను పూర్తిగా నిర్మూలించాలంటే కేసులు, శిక్షలు సరిపోవు. ప్రజల్లో అవగాహన కూడా చాలా అవసరం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.